ఓం నమో భగవతే వాసుదేవాయ. గదాధరుడు. చాలామంది పితృదేవతలందరూ కూడా మోక్షాన్ని పొందడానికి తిలతర్పణం పిండ ప్రదానం చేస్తూ ఉంటారు. అటువంటి మహాకార్యం చాలామంది సిగ్గుపడుతుంటారు. అయ్యో మా అమ్మనాలు చనిపోయారు, వారికి పితృకర్మ చేయలేనటువంటి బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది మూర్ఖులు, దరిద్రులు ఈ పిండకర్మని పితృకర్మని వదిలేసి మాంసాహారం భోజనం తింటూ ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళ కోసం కాకుండా మంచి వాళ్ళ కోసం ఈ వీడియో. ఎందుకంటే పితృకర్మ సాక్షాత్తుగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి మనం చేసేటువంటి పిండ పితృ తర్పణం. సో అన్ని కులాల వారికి ఉంది. సనాతన హిందూ ధర్మంలో అన్ని కులాల వారికి ఆచరించాల్సిందే. నీ తల్లి కానీ తండ్రి కానీ స్వర్గస్థులైన రోజున తప్పకుండా మనం పిండ ప్రదానము తిలతర్పణం చేయాల్సిందే. అది రూల్. ఎందుకు అని అడగొద్దు, నీకు అర్హత లేదు, చెయ్యాలి. మాతృదేవతకి పితృదేవతకి తర్పణం వదలాలి. ఇది సనాతన ధర్మంలో ఉన్నటువంటి ముఖ్యమైన. ఇక్కడ విశేషం ఏంటంటే, నేను గయలోకి వచ్చాను. గయా శ్రాద్ధ ఫలితం వస్తుందని చెప్తూ ఉంటాం. ఎక్కడ చేసినా, ఎక్కడ పిండ ప్రదానం చేసినా, తద్దినం పెట్టినా గయా శ్రాద్ధ ఫలితం వస్తుంటాం. ఇక్కడ గయలో నేను వచ్చాను. గయా స్వామివారి పాదం ఉంటుంది. గయా అంటే గుడిలో, దేవగుడిలో అంటే దేవ గర్భాలయంలో స్వామివారి పాదం ఉంటుంది. ఆ పాదం మీద ఒక కొండ మీద దాన్ని మనం పిండ ప్రదానం చేయాలి. తర్వాత ఫల్గుణి నది. ఇక్కడ గయలో ఫల్గుణి నది ఎప్పుడూ ప్రవహించదు. కేవలం వర్షాకాలం 1-2 మాసాల్లో మాత్రమే ఆ నది పారుతూ ఉంటుంది. ఎందుకంటే లుప్తమైనటువంటి నది, అంటే గుప్తంగా ప్రవహిస్తుంటుంది, అంతర్వాహినిగా ఉంటుంది. ఇక అక్కడ పిండ ప్రదానాన్ని నీళ్ళలో వేయాలి. ఒక పిండ ప్రదానాన్ని స్వామివారి పాదం మీద పెట్టాలి. మూడవది అత్యంత ముఖ్యమైనది వటవృక్షము. అంటే రావి చెట్టు కింద, మర్రి చెట్టు కింద మనం చేసేటువంటి ఈ యొక్క పిండ ప్రదానం. ఇక ఇది మనకి వటవృక్షం, మహా విశేషమైనటువంటి వటవృక్షము. ఈ వటవృక్షము కింద మనం పిండ ప్రదానం చేసి మన ఎవరైతే గతించిన వారి స్వర్గలోక ప్రాప్తి, అంటే మళ్ళీ జన్మరాహిత్యం పొందకుండా శాశ్వత పరబ్రహ్మలోకం చేరడానికి ఇలాంటి వటవృక్షము కింద మనం పిండ ప్రదానము చేసినట్టయితే తప్పకుండా మన గతించిన వారు మోక్షానికి వెళ్ళడం ఖాయం. ఎటువంటి భక్తి శ్రద్ధలతో మనం చేసేటువంటి ఏ పితృకార్యమైనా సరే మనకి శుభాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. తల్లిదండ్రుల ఆశీర్వచనముకు మించినటువంటి అంటే అటువంటి మనకి పుణ్యము ఇంకొకటి లేదనేది నా భావన. తప్పకుండా మీరందరూ ఇటువంటి సత్కార్యాన్ని, సనాతన ధర్మాన్ని పాటించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. అందరి పితృదేవతల యొక్క అనుగ్రహ ప్రసాదిస్తూ మీ గోత్రాల్లో ఎవరైతే మీ తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు కానీ కాలం చేశారో వారందరూ కూడా స్వర్గస్థులవ్వాలని నేను మీ తరపున నమస్కరిస్తూ ఆ వటవృక్షాన్ని కోరుకుంటున్నా. మీ వాళ్ళందరూ కూడా స్వర్గంలోకి ఉండాలని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం. पित्रादीनां मात्रादीनां माता महादीनां बंधु वर्गादीनां अक्षय स्वर्गलोक फल प्राप्ति निमित्तिक अक्षय वट छायायां पिंडम दत्तम. एक वदन हाथ जोड़ी एकार्णवे वटस्याग्रे जस्तेते योगनिद्रया बालरूप धरन्तस्मै नमस्ते योगसायिने संसार वृक्ष सहस्राय अशेष पाप हराय च अक्षय ब्रह्म धात्रे च नमोक्षय मठाय. ऐसा हाथ लगा के